తల్లిదండ్రులకు నా వందనాలు. అతి ముఖ్యంగా ఈ రెండో మాటను నాకు వివరించడానికి ఇచ్చిన ఆత్మీయ తండ్రికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం అందరికీ నా వందనాలు. యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనము, అతి ముఖ్యంగా 43వ వచనము చదువుకుందాము. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ మాటకు పరమార్థము ఏంటిదంటే, అసలు యేసు ప్రభు వారు ఏ తప్పిదము చేయలేదు. ఆయనకు ఎటువంటి పాపము లేదు. ఆయన ఈ ఈ లోకానికి ఒక లోకరక్షకుడుగా మన పాపాల నిమిత్తము ఆయన వచ్చి ఉన్నాడు. కానీ ఆయనను కూడా ఒక ఇద్దరు దొంగల మధ్యలో ఒక నేరస్తునిగా, ఒక పాపము చేసిన వ్యక్తి వలె ఆయనను సిలువ వేయడం జరిగింది. ఈ ఇద్దరి దొంగల మధ్యలో ఆయన ఆ సిలువకు వేలాడదీయబడ్డాడు. కానీ ఈ లూకా సువార్త 23:43వ వచనం నుండైతే 39, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అంటే ఇందులో ఫస్ట్ దొంగ పలుకుతున్నాడు, నీవు నిజమైన దేవుడువు కదా, నువ్వు ఇజ్రాయేలు రక్షకుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపమని ఆ దొంగ మన యేసయ్యను హేళన చేస్తూ ఎన్నో దూషణమైన మాటలతో అతను పలుకుతున్నాడు. ఈ లోకంలో నువ్వు అనేక రోగులను స్వస్థపరిచావు కదా, చనిపోయిన వారిని బ్రతికించావు కదా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశావు కదా, నువ్వు అనేక కార్యాలు చేశావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపమని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఈ మొదటి దొంగ మాట్లాడుతున్న మాటలతోని ప్రభువు ఎంతగానో హృదయంలో నెమ్మది లేని స్థితి, అంటే బాధపడుతున్న వారి వలె ఉన్నారు. అయితే అతను అప్పటికి కూడా ఎటువంటి ఈ నేరము నాకు కరెక్టే అన్నట్టు అతను గ్రహించలేకపోతున్నాడు. కానీ అతను అలా హేళన చేస్తే మాట్లాడుతున్నప్పటికీ ప్రభువు ఒక్క మాట కూడా తనని దూషించలేదు, అతని మాటకు స్పందించలేదు. ఒక్క మాట కూడా మన ప్రభువు అతనికి ఎటువంటి మాట కూడా స్పందించకుండా ఉన్నారు. అయితే స్పందించుకుంటున్నారు సమాజంలో. అంటే ఈ మాటకు సాదృశ్యం ఏంటంటే, ప్రభు నమ్మిన మనకు అనేకులు మనని హేళన చేస్తుంటారు, దూషిస్తున్నారు, అనేక మాటలు అంటున్నారు. అంటే ఈ మాటలను మనం పట్టించుకోవద్దని అర్థము. ఈ మాటకు ఒకటే మాట ఏంటంటే, ఈ ఫస్ట్ దొంగ పలుకుతున్న మాటకు ప్రభువు గారు ఏమీ స్పందించలేదు, అసలు మనసుకు తీసుకొచ్చుకోలేదు. మనం కూడా క్రీస్తును నమ్మిన మనకు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, మనం చెయ్యని తప్పు కూడా అనేక నిందలు పడుతున్న స్థితిలో మనం ఉంటాము. అయినప్పటికీ మనము ఈ ప్రభువారు సిలువలో మన కోసమే అతి ముఖ్యంగా మాట్లాడిన మాటకు మనము కూడా ఎటువంటి స్థితిలోనైనా కూడా మనము తిరిగి వారికి ఎటువంటి సమాధానం చెప్పనవసరం లేదు. మనము ప్రభువారు మనకు సాదృశ్యంగా ఉన్నారు కదా, ఏ మాట కూడా తిరిగి వాళ్ళకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభు నమ్మిన మనకి అనేక కష్టాలు, శ్రమలు వస్తాయి. ఎందుకంటే హిందూ దేశం కాబట్టి మన దేవుణ్ణి నిందించే వారి సంఖ్యలలో నిందించే వారి మధ్యలో మనం ఉన్నాము. అయినప్పటికీ ఇటువంటి వాటికి మనము బెదరద్దు. మన ఓపిక పట్టుకొని మనము ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చున్నామో, మనం ఒక పరదేశికులమయ్యి ఈ లోకానికి వచ్చున్నామో, అందుకని మనం ఓపికతోని మనము క్రీస్తు సువార్తను ప్రకటించాలని లోకానికి వచ్చున్నాము. ఒక యాత్రికుల వల్ల ఈ లోకానికి వచ్చున్నాము కాబట్టి మనము ఆయన పని నిమిత్తము ఓపికతోని, ఎంతో సహనముతోని ఉండాలనేది ఈ మాటలో అర్థము. ఈ మాటకు అర్థము. రెండోది ఏంటంటే, మార్కు సువార్తలోకి వెళ్దాము.
మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో ఇజ్రాయిలకు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి రావచ్చుము. ఇప్పుడు మనము చూచి నమ్మదగుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అక్కడ ఇజ్రాయిల్ రాజుగాను అని అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి హేళన చేస్తున్నారండి. హేళన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సిలువ మీద ఉన్నావు కదా, దిగి రండి అని అనేసి మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, అనేక దూషణమైన మాటలు మాట్లాడుతున్నారు. మరొకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి 41 వరకు చదువుదామండి. చాలండి. 23 అధ్యాయము 40 నుంచి 41 వరకు అండి. అయితే రెండో వాని గద్దించి, అదే శిక్షా విధిలో నీవు ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదమునో చెయ్యలేదని చెప్పి చెప్తున్నాడండి. అంటే ఇద్దరు దొంగలు ఇప్పటి వరకు దేవుణ్ణి దూషించారండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దూషించారు, అనేక హేళనమైన మాటలు మాట్లాడారు. కానీ హఠాత్తుగా ఈ రెండో వ్యక్తి ఏంటి ఒకేసారి స్పందించాడు. హఠాత్తుగా ఒకేసారి ఇతనిలో మార్పు రావడానికి కారణం ఏంటి? ఇది మనకు న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదనేసి రెండో దొంగ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అలా మాట్లాడిన వ్యక్తి ఒకేసారి ఒక మారు మనసు హృదయం కలిగి ఉన్నాడు. ఆ మారు మనసు హృదయానికి ఒక మాట ఉందండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అండి. ఒక్కసారి చదువు. చాలండి. ఇక్కడ ఈ మాటకు ఇదే అర్థం అండి. ఫస్ట్ మాట, దేవుడు సిలువలో వేలాడదీయబడినప్పుడు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ రెండో దొంగ హఠాత్తుగా తన మనసులో మార్పు పొందడానికి కారణం ఏంటంటే, ఇంత ఘోరమైన సిలువలో ఉన్నాడు, అసలు ఇతని ముఖము గుర్తుపట్టనే రీతిగా ఉంది, అనేక కొరడా దెబ్బలు, అనేక ఒళ్ళు చీల్చబడి ఉన్నాయి. అయినప్పటికీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పిన ఆ మాట ఈ రెండవ దొంగలో మారు మనసు పొందుకోవడానికి దారి తీసిందండి. అప్పటి వరకు తండ్రి సిలువలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు దొంగలు మారు మనసు కొరకు ఆ తండ్రి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ అందులో ఈ రెండో వ్యక్తి మారు మనసు పొందుకొని, ఇది శిక్షా విధిలో మనం ఉన్నాము గనుక ఇది మనకు న్యాయమే అంటున్నాడు. అతను ఒప్పుకుంటున్నాడు, ఇది నేను చేసిన తప్పిదానికి మనకు న్యాయమే, కానీ ఈయనకు ఎటువంటి తప్పిదము చేయలేదు. కానీ అంటున్నాడు కదా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునోను చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆ రెండో వ్యక్తి ప్రభు వారితో మాట్లాడుతున్నాడండి. అయితే ఆ మాటకు తండ్రి చెప్తున్నారు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని తండ్రి అంటున్నాడు. అతను ఒప్పుకున్న ఆ పాపానికి వెంటనే ప్రభువారు సిలువలో పలికారు. ఆ సిలువలో పలికిన మాట ద్వారా ఆయన నిత్యరాజ్యం పొందుకున్నాడండి. మనము కూడా ఆ తండ్రిని మన సిలువ మనము కూడా తండ్రిని మరొకసారి సిలువ వేసే వ్యక్తుల వలె ఉండకూడదండి. ఏంటంటే మనము ఇప్పుడు ఆ మారు మనసు దొంగ ఎలా పొందుకున్నాడు? కేవలం ఒక మాట ద్వారానే అతను పొందుకున్నాడు. ఆ మాటను బట్టి క్రీస్తు అతన్ని క్షమించాడు కదండి. మనము కూడా దేవుడి దగ్గరికి వస్తున్న మనకు ఇది కావాలి అది కావాలని కాదండి. ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం అని చెప్పగలిగిన కృప మనం కలిగి ఉండాలి. ఒకటి, దేవుని వెంబడించిన బిడ్డల వలె ఉండాలి. ఆయన సత్య సువార్తని ప్రకటించాలి. అనేకుల మధ్యలో ఆయన నమ్మిన మన జీవితాంతము ఆయన కొరకు ఎదురు చూసి, ఆ దొంగ అయితే ఎలా అయితే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడో మనము కూడా ఈ లోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మన జీవితానికి గ్యారంటీ లేదండి. కానీ మనకంటూ నిత్య రాజ్యం ఉన్నది. దేవుడి దగ్గరికి నాకు ఇది ఇస్తే వస్తా, ఇది కలిగితే వస్తా, ఇది ఇస్తే వస్తా, ఈ మాట
మాటలు మనం మాట్లాడకూడదండి. అన్యుల వలె మనం మాట్లాడకూడదు. వాళ్ళంటారు, "నాకిదైతే ఈ మొక్కు నేను చెల్లించుకుంటా. నేను ఇక్కడికొస్తా, నీకిదిస్తా" అన్నట్టు మాట్లాడతారు. అలాంటి మాటలు మనకు రాకూడదండి. ఒకటి ప్రభు నమ్మిన మనకు ప్రభువే మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎంతగానో సిలువలో అతను అంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా మనకు క్షమిస్తూనే వస్తున్నాడండి. అందుకు ఈ లోకంలో మనము అది కావాలి, ఇది కావాలని దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ఇట్లా అడిగి ఉన్నవారి వలె ఉండొద్దు. దొంగ అయితే ఎలా రక్షణ పొందుకున్నాడో ఆ దొంగ అప్పటి వరకు అతని మారు మనసు లేదు. అయినప్పటికీ ప్రభు కృప వల్ల మారు మనసు పొందుకొని అక్కడే ఆ మాట ద్వారా మారు మనసు పొందుకున్నాడు. ఒక్కసారి ఎస్కేల్ గ్రంథము చదువుదామండి. 18వ అధ్యాయము 27వ వచనము. ఒక మాట ఉందండి. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకోను. చాలా అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఈ దొంగ కూడా ఇదే చేశాడు. దుష్టుడు తాను చేయుచు ఎంతో దుష్టక్రియలను, దొంగతనమును, ఎన్నో అనేకమైన పాపములను చేసి కానీ నీతి న్యాయములను జరిగించిన, ఒకవేళ ఇవన్నీ మనము చేసినప్పటికీ ఆయన బాప్టిజం అనేది, మారు మనసు అనేది పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని ఆయన క్రీస్తు దగ్గరకు మనం వస్తే మనము ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందండి. ఒకటి, మనము పరలోకంలో ఉండగలుగుతాము. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు గనక నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును అంటున్నాడు. అయితే మనము ఒక బాప్టిజం ద్వారానే తండ్రి దగ్గరకు మనం వెళ్ళగలము. మనము ఇప్పటి వరకు ప్రభును తెలవని వారి సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ మనము ఏ తప్పిదమును చేసినప్పటికీ, ఇప్పటికీ తండ్రి ఎదుట మనము నిలబడి మనము పాపక్షమాపణ అడిగిన వెడల దేవుడి దగ్గర మనకు క్షమాపణ ఉందండి. ఇప్పటికీ ఉన్నదండి. ఆ దేవుణ్ణి మనం అడిగిస్తే సిద్ధ మనసు కలిగిన దేవుడు, ఆ దొంగనైతే పరలోక రాజ్యంలో చేర్చుకున్న దేవుడు మనకు కూడా నిత్య జీవము కలిగిస్తాడండి. ఒకటి ఇప్పుడైతే మనము విశ్వాస జీవితంలో కొనసాగుచు క్రీస్తుని గురించి వింటున్నాము, మాట్లాడుతున్నాము, అనేక ప్రసంగాలలో వింటున్నాము. విని విడిచిపెట్టిన వారి సంఖ్యలో ఉండకూడదండి. ఒకటి, దొంగ అయితే ఎలా మారు మనసు పొందుకున్నాడో మనము కూడా ఆ తండ్రి దగ్గరకు పరదేశంలోకి వెళ్ళునట్లుగా మనము ఒక క్షమాపణ హృదయము కలిగి, ఒకరిని క్షమించే హృదయము కలిగి ఉండునట్లుగా మనము చూసుకోవాలండి. యేసుక్రీస్తు ఈ రెండవ మాటలో పలికిన ఈ పరమార్థము ఇదండి. ఇద్దరి దొంగలలో ఒకరు రక్షింపబడ్డారు, ఒకరేమో నరకానికి వెళ్ళబడ్డారు. ఆ నరకానికి వెళ్ళబడిన వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటే అసలు అది అతి ఘోరమైనది. అది తలుచుకుంటేనే చాలా ఘోరమైనది. అందుకనే మనము దేవుడు ఈ సిలువలో పలికిన మాటను మనము ఏ తప్పిదము చేసినప్పటికీ దేవుడు క్షమించే హృదయం కలిగిన వాడు గనక, ఒకటి, మనము దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే మనకు నిత్య జీవము కలుగుతుంది. ఆయనతో కూడా పరలోకంలో మనం ఉంటాము. మరి ఈ మాటను పంచుకోవడానికి ఆత్మీయ తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలండి. ఈ మాటను దేవుడు దీవించును గాక.